హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆశిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం వన్ ప్లస్ నాట్ బడ్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత వీటి స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో లెట్స్ అన్బాక్స్. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో బాక్స్ పైన మనకి బడ్స్ ఇమేజెస్ ప్రొవైడ్ చేశారు అండ్ వన్ ప్లస్ నాట్ బడ్స్ అని చెప్పి ఇక్కడ బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వన్ ప్లస్ లోగో ఉంది. సో బాక్స్ మీద మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో బ్యాక్ సైడ్లో మనకి కొంచెం బాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ క్వాంటిటీ, ఎంఆర్పి ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మనం అన్బాక్స్ అయితే ఇద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే బడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల ఇంకా పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఇందులో మనకి పేపర్ వర్క్ అండ్ వారంటీ కార్డ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా కేబుల్, ఇది మనకి టైప్ సి కేబుల్. అండ్ ఇందులో మనకి ఎక్స్ట్రా బడ్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి లార్జ్ అండ్ స్మాల్ సైజ్ అయితే ఉంటాయి. మీడియం సైజ్ మనకి ఆల్రెడీ బడ్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఒక స్టిక్కర్ అండ్ రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ పక్కకు పెట్టి మనం బడ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో మనం ఇదైతే మనకి కేస్, సో ఒక వ్రాప్తో దీని అయితే కవర్ చేశారు. సో ఇది తీసేసి, సో ఇది మనకి బాక్స్ అయితే. సో బాక్స్ పైన మనకి వన్ ప్లస్ అని చెప్పి బ్రాండింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పేరింగ్ లైట్ ఉంది. బ్యాక్ సైడ్లో మనకి పేరింగ్ బటన్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి లోపల బడ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో ఇవి మనకి బడ్స్ అయితే. సో బడ్స్ ఓవర్ వ్యూ మనం చూసుకుంటే ఇది మనకి టచ్ ఏరియా అండ్ ఇక్కడ ఒక మైక్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకొక మైక్ ఉంది. సో వీటికి టోటల్గా 4 మైక్స్ ఉంటాయి. సో దట్ మనకి మైక్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పీకర్ కూడా ఉంది. సో దీంతో మనకి బేస్ అనేది కొంచెం హెవీ బేస్ కూడా వస్తుంది. సో ఇక మనం వీటి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 12.4 mm టైటానియం డ్రైవర్స్ వస్తున్నాయి. సో ఇందాక మనం చూసినట్లుగా ఈచ్ బడ్కి 2 మైక్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా 4 మైక్స్. సో దట్ మనకి ఎప్పుడైనా కాల్స్లో ఉన్నప్పుడు ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. సో వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది. అండ్ ఇంకా ఇది మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 10 minutes ఛార్జింగ్తో 5 hours యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈచ్ బడ్ మనకి 7 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ కేస్తో మనం వీటిని 30 hours వరకు అయితే వాడుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఫోన్ కనెక్ట్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. సో పేరింగ్ చేయడం మనకి చాలా ఈజీ. జస్ట్ మనం బడ్స్ కేస్ ఓపెన్ చేస్తే మనకి ఫోన్లో అయితే ఇలా చూపిస్తుంది. కనెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇది మనకి ఈజీగా పేర్ అవుతుంది. లేదంటే మీకు వెనక పేరింగ్ బటన్ కూడా ఉంటుంది కదా. సో దీన్ని హోల్డ్ చేసుకుంటే మనకి ఈ లైట్ ఏదైతే ఉంటుందో ఇది వైట్ కలర్లో బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా మనకి బ్లూటూత్లో ఈ డివైస్ నేమ్ చూపిస్తుంది. అక్కడ కూడా మీరు పేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడవచ్చు, మన డైరెక్ట్ యాప్ కాకుండా బ్లూటూత్ నుండి అయితే చూపిస్తున్నాను. సో మీరు యాప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ నుండి కూడా ఇయర్ బడ్ ఫంక్షన్స్ అయితే మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన బ్లూటూత్ డివైస్లో మీరు చూసినట్లయితే ఆల్రెడీ వన్ ప్లస్ నాట్ బడ్స్ అని చెప్పి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ బ్యాటరీ ఇండికేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఐ బటన్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నుండి మీరు మీడియా ఆడియోని కూడా సెట్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇయర్ బడ్ ఫంక్షన్స్ అని చెప్పి ఒకటి ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి, సో ఇక్కడ మీరు దీనిపైన ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడవచ్చు ఇయర్ బడ్ దీని యొక్క ఫర్మ్వేర్ అప్డేట్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్ యొక్క ఛార్జింగ్ అండ్ కేస్ ఛార్జింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ అని చెప్పి కూడా ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేస్తే మనం 4 మెథడ్స్లో మన సౌండ్ని అయితే ఈక్వలైజ్ చేసుకోవచ్చు. సో ఈ 4 మెథడ్లో మన సౌండ్ని అయితే ఈక్వలైజర్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇయర్ బడ్ కంట్రోల్స్ పైన క్లిక్ చేస్తే సో మనం వీటిని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మనం సింగిల్ ట్యాప్ చేసినప్పుడు ఏమవ్వాలి, డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఏమవ్వాలి అని చెప్పి కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి కూడా మీరు ఇవి అండ్ ఫర్మ్వేర్ అప్డేట్ కూడా ఇక్కడ నుండి మీరు చేసుకోవచ్చు. ఈ బడ్స్ యూజ్ చేసుకోవడానికి యాప్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ మీరు బ్లూటూత్ నుండి కూడా ఈ పనులు చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ మనకి లేటెస్ట్ డివైజెస్లో అయితే ఇది వర్క్ అవుతుంది. సో మీ కొంచెం ఓల్డర్ వర్షన్ డివైజెస్ అయితే ఈ ఆప్షన్స్ అయితే మీకు ఉండవు. సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, నేనైతే నా ఇయర్స్లో వీటిని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇయర్లో కూడా కరెక్ట్ ఫిక్స్ అయితే అయిపోయినాయి.
లైక్ లూజ్ ఉండడం అటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. సో వీటిని ఇయర్స్లో పెట్టుకోగానే అవుట్ సైడ్ సౌండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అండ్ ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, బట్ నార్మల్గా పెట్టుకున్నా కూడా మనకి సౌండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఇక మనం వీటి సౌండ్ క్వాలిటీ, ముందుగా కేస్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది అండ్ హార్డ్ ప్లాస్టిక్, ఇది మనకి అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వదు. అండ్ హిన్ అండ్ ఫీల్ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, ఎక్కువ బరువు అయితే ఏం లేదు, మీరు ఈజీగా వీటిని క్యారీ చేయడానికి వీలుంటుంది. అండ్ ఇక వీటి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ మోడల్ నా దగ్గర వేరే డివైస్ ఉంది, సో వారిని యూజ్ చేస్తున్నాను. సో సౌండ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది, ఐ మీన్ చాలా లౌడ్గా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. బేస్ ఎక్కువ ఇష్టపడని వ్యక్తులు అయితే మీకు ఇవి అంత సూటబుల్ అయితే కాదు. సో బేస్ లవర్స్కి అయితే ఇవి చాలా సూటబుల్గా ఉంటాయి అండ్ లౌడ్ నాయిస్ కూడా ఉంటుంది. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో అది మరి వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.